హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అమరావతి రైతులకి అనుకున్నంత పని అయింది. ముఖ్యంగా అమరావతిలో ఉన్నటువంటి రైతులకి ఎటువంటి బెనిఫిట్స్ ఇప్పటి వరకు అందాయి అన్న దానిపైన ఇటు గవర్నమెంట్ లోను అటు ఎటువంటి క్లారిటీ లేదు. అయినప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో రైతులందరినీ మోసం చేస్తున్నారా అని అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ముఖ్యంగా కారణం ఏంటంటే అమరావతిలో ఇప్పటికే 54,000 ఎకరాల భూమి అనేది రాజధాని కోసం ఉంది. ఆ రైతులకి ఇప్పటి వరకు ఒక్క అంగుళం కానీ వాళ్ళకి ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తున్నారు, ఎక్కడ ఎంత డబ్బు వాళ్ళకి వస్తుందన్న క్లారిటీ ఎవ్వరికీ లేదు. అయినప్పటికీ అమరావతిని ఊగుతూ ఉన్న తరుణంలో ఇంకొక 44,000 ఎకరాలు కావాలంటూ ప్రతిపాదన రావడం బయటకు వచ్చింది. దానికి రైతులు పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, కానీ మళ్ళీ కొత్తగా ఏంటి అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఇరుకుని పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలు, వామపక్షాలు అందరూ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో వ్యతిరేకతను చెప్తూ ఉన్నామన్నారు. కానీ అసలు విషయం ఇప్పుడు నిన్న అమరావతిలో ప్రపంచ బ్యాంకు అధికారులు, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు వచ్చేసి సిఆర్డిఏ బిల్డింగ్ లో కూర్చొని చర్చలు జరుపుతున్నారన్నది ఇప్పుడు అసలు విషయం. ఆల్రెడీ గత వారం క్రితం నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ప్రపంచ బ్యాంక్ అనేది అమరావతిలో ఉన్న స్థలాల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది అంటూ వార్తలకి చాలా స్ట్రాంగ్ బేస్ నిస్తూ అది నిజమే అని తెలియజేసే విధంగా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు అధికారులు, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులంతా వచ్చి అమరావతిలో ఉన్నటువంటి సిఆర్డిఏ భవనంలో కూర్చొని ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ అమ్మాలి, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఎలా రాబట్టుకోవాలి అంటే ఒక కాబూలోలాగా కూర్చొని వసూలు చేసుకోవడానికి సిద్ధపడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి అనే ఒక ఏదైతే మహాయజ్ఞాన్ని స్టార్ట్ చేశారో అది ఆరంభంలోనే అటర్ ఫ్లాప్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఏదో మళ్ళీ ఓపెనింగ్, మళ్ళీ టూ మచ్ ఓపెనింగ్, మళ్ళీ రీఓపెనింగ్లు ఇలా చేసి ఏదో చేద్దాం అనుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దాన్ని సాధించలేకపోతున్నారు. ఇప్పటివరకు 2 లక్షల కోట్లు తీసుకొచ్చి అప్పులు పెట్టారు. దాన్ని ఎక్కడెక్కడ అప్పులు చేశారంటే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ 2 బ్యాంకులు ఆల్రెడీ వచ్చేసి వాళ్ళ అధికారులు సిఆర్డిఏలో కూర్చొని వాళ్ళే స్థలాలు అమ్మటం, స్థలాలు కొనటం, వాళ్ళకి రావాల్సిన డబ్బులకి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అన్నట్టుగా మాట్లాడారంట. ఇది చాలా ఘోరమైన విషయం. ఇది నేను చెప్పట్లేదు, సిపిఐ ఏం చెప్తున్నారు వినండి. పన్నులు ప్రారంభించడానికి 400 కోట్ల విలువైన టెండర్లు కూడా ఖరారు చేశారు. ఆ విధి విధానాలు మంత్రివర్గం ఆమోదించింది. వాళ్ళకి అందరికి ఇస్తున్నారు, కానీ మా ప్లాట్లు మాకు ఇవ్వడం లేదే అని రైతులు ఘోష పెడుతున్నారు. మాది మాకు ఇవ్వకపోగా మళ్ళీ మీరు 40,000 ఎకరాలని అడ్డుపోతున్నారే, ఇప్పటికే మా ధరలు తగ్గిపోతుంటే మీరు ఇంకా ఎక్కడ వెళ్ళి మాకంటే మెరుగైన చోట్ల మీరు 40,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు. నా దగ్గర కనీసం ఇప్పుడు 3 క్లిప్పింగ్స్ ఉన్నాయి. అక్కడ కొంతమంది బీజేపీ నాయకులు కూడా దీని మీద మళ్ళీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఇది ఎక్కడికి పోతుంది, ఏమైపోతాం మనము, ఇప్పుడు ఎన్నికల గురించి కూడా ఆ కోణంలో మాట్లాడుతున్నారు. ఇంకా అన్నిటికంటే ఆశ్చర్యం ప్రపంచ బ్యాంకు. ఇదిగోండి నిన్న ప్రకటన విడుదల చేశారు. నిన్న పేపర్లో ప్రకటనే వచ్చింది. ఒకసారి ఆ ప్రకటన మీరు వినండి, అప్పుడు నేను చెప్పేది వాస్తవం అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మాటలు వినండి. సిఆర్డిఏ కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు ప్రతినిధులు కూర్చొని చర్చలు. సిఆర్డిఏ కార్యాలయం ఎక్కడుంది? అమరావతిలోనే కదా. అమరావతిలో ఉన్నటువంటి సిఆర్డిఏ కార్యాలయంలో కూర్చొని ప్రపంచ బ్యాంక్ అధికారులు, నేను చెప్పినట్టుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ బ్యాంక్ అన్నారు ఆయన, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు అక్కడ కూర్చొని చర్చలు జరుపుతున్నారు. ఎందుకు? అమరావతి కార్పొరేషన్ వీళ్ళు కలిసి వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవడం లేదు సార్. మనం కట్టే చోట సిఆర్డిఏ కార్యాలయంలో కూడా వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇంకా వాళ్ళ జాయింట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ మిషన్ బై వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ మిషన్, అక్కడే జాయింట్ ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ మిషన్ బై వరల్డ్ బ్యాంక్ అంటే కరెక్ట్ గా జాయింట్ గా ఉండి ఇంప్లిమెంట్ చేసి సపోర్ట్ చేసుకుంటూ డబ్బులు దోచుకోవాలి. ఇది అక్కడ కాన్సెప్ట్. ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఎందుకు దోచుకుంటుంది? వడ్డీ దోచుకుంటుంది. కానీ అంటే ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంక్ వచ్చి బొమ్మలు ఇవన్నీ ఏంటంటే నిన్న అక్కడ ఇదిగోండి ఇవన్నీ అవే వాళ్ళు ఏమేమి విధానాలు ఏం చేయాలి ఇట్లాంటివి చెప్తున్నారు. గతంలోనే మనకి ఈ ప్రపంచ బ్యాంకు ఇలాంటి పేరు కొంత ఉంది. ఇప్పుడు ఏడీబీ, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఇందులో కలుస్తుంది. ఇవన్నీ వస్తుంటాయి. వాళ్ళు ఏం చర్చించారు తెలుసా వర్మ? ఒక లిస్ట్ ఇచ్చారు.
ఇదిగోండి ఈ లిస్ట్ మీకు చూపిస్తున్నాం కదా, ఇవన్నీ ఏరియాస్ ఇంక్లూడెడ్. ఇందులో ఏమేమి ఉన్నాయి తెలుసా అండి? ప్రోగ్రెస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, అర్బన్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్, ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్, ఏమంటే ల్యాండ్ మానిటైజేషన్ స్ట్రాటజీస్. అంటే చూడండి, మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఉన్నాయి తెలుసా అండి? ప్రోగ్రెస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రోగ్రెస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. క్యాపిటల్ సిటీ ఎలా కట్టాలి, ఎలా ప్రోగ్రెస్ గా ముందుకు తీసుకెళ్ళి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీళ్ళ ప్రపంచ బ్యాంకు వీళ్ళంతా కలిసి చర్చిస్తున్నారంట. అర్థమవుతుందా మీకు? వాళ్ళకేం సంబంధం? అర్బన్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్, అర్బన్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ అంటే అర్బన్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో వాటిని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఎలా దాన్ని చేయాలి అన్న దానిపైన కూడా వీళ్ళే చర్చిస్తున్నారంట. ప్రపంచ బ్యాంకు, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు. వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉంది వీటిలో? ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్. ఫ్లడ్స్, అమరావతి అంటేనే మునిగిపోయిద్దని అందరికి తెలుసు. దానికోసం 7,000-8,000 కోట్లు పెట్టేసి ఏదో చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు ఏదో కడుతున్నారని చెప్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా వీళ్ళకి కావాలి. ఎందుకంటే గతంలో నారాయణ, ఎవరైతే నారాయణ కాలేజెస్ అధినేత ఉన్నాడో నారాయణ, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రపంచ బ్యాంకు అసలు అప్పు ఇవ్వనుంది అమరావతికి అయితే, ఎందుకంటే ఇది మునిగిపోయిందని వాళ్ళు అనుకుంటారు. కానీ అంత కష్టపడి ఒప్పించి మేము తీసుకొచ్చామని చెప్పారు. కానీ వాళ్ళు ఒప్పుకొని రాలేదు, వీళ్ళు చెప్పిన మాయ మాటలకు వచ్చారు. అంటే ఏముండదండి, మేము చూసుకుంటాం, అక్కడ ఈ కడితే అయిపోయింది, ఇక్కడ ఈ కడితే అయిపోయింది అని ఒప్పించారు అనమాట. అలా తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ చూడండి ఎన్ని ఉంటాయో. ల్యాండ్ మానిటైజేషన్ స్ట్రాటజీస్. ల్యాండ్ మానిటైజేషన్ స్ట్రాటజీస్, ఏ ల్యాండ్ మానిటైజ్ చేసి ఎవరికి ఇవ్వాలి. మానిటైజేషన్ అంటే ఏంటో మీకు తెలుసు కదా, దాన్ని బ్యాంకులో పెట్టుకొని డబ్బులు తీసుకోవటమే, అదే కదా మానిటైజేషన్ అంటే. ఆ మానిటైజేషన్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అంటే రైతులకి నోట్లో సున్నం పడ్డట్టే కదా, రైతులకి ఎంత ఇవ్వాలి, ఎంతైతే వాళ్ళకి లాస్ వస్తుంది అనుకున్నారనుకోండి, రైతులు కూడా ఇవ్వకుండా ఆపేస్తారనమాట. ఇది అసలు ఎంత దారుణం ఉంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి. అంటే అమ్ముకోవడం, అమ్మే డబ్బులు. క్యాపిటల్ ఫండింగ్ మెకానిజం, క్యాపిటల్ ఫండింగ్ మెకానిజం. ఇంకా డబ్బులు కావాలంటే ఎన్ని భూములు అమ్మాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఎటు నుంచి తీసుకొచ్చి క్యాపిటల్ అనేదాన్ని చేయాలి. కానీ లెగిస్తే మునిగిపోయే నగరాన్ని ఇలా దారుణంగా మోసం చేస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారనేది నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. సరే కానివ్వండి. ఇంకోటి, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ త్రూ రోబస్ట్ పీపీపీ ఫ్రేమ్వర్క్. చాలా శక్తివంతమైన పీపీపీ పద్ధతితో ప్రైవేట్ సెక్టర్ మేనేజ్మెంట్ ఎలా అన్నది. సో ఇంకా తర్వాత వెల్ఫేర్ మెజర్స్ అట్లా 1-2 ఉన్నాయి. అంటే ఈ ప్రైవేట్ భాగస్వామ్యం అన్నది ఇంకా అసలు ఆలు లేదు చూడు లేదని ఒకవైపున చంద్రబాబు గారు 179 సంస్థలకు కావాల్సిన ఇన్ని ఎకరాలు ఇచ్చి మీరు సకాలంలో పూర్తి చేయకపోతే, అంటే అక్కడ భూములు ఇచ్చిన రైతులు త్యాగం చేశారు కదా, ఆ త్యాగులకు సంబంధించిన దాన్ని పూర్తి చేయడం కంటే ప్రైవేట్ సెక్టర్ కు భూములు ఇవ్వటము, పీపీపీ పద్ధతుల్లోకి వెళ్ళటం, అది కూడా ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణ. మీరు దీన్ని గమనించాలి. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ టీం వచ్చి కూర్చుని రోజు ఇన్స్పెక్టర్ కదా స్కూల్కి వచ్చినట్టు అడుగుతుంటే అధికారులు ఎలాంటి ఒత్తిడికి గురవుతారు. అంటే అమరావతిలో ఒక విధమైన అయోమయావస్థ, ఒక అపనమ్మకం, ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ఆశాభంగం, ఒక అపనమ్మకం, అపనమ్మకం, అయోమయం. అర్థమవుతుందా? అమరావతి రైతులు తెలివిగల వాళ్ళు అనుకుంటున్నారు. కాదు భయ్యా, మీకుంది ముందు మీ శోకాలని కంట్రోల్ చేయడానికి మీ కుటుంబాలు తరలొచ్చినా కూడా మీ ఏడుపులు ఆపలేరు అన్న స్థితికి వెళ్ళిపోతుందేమో ఆలోచించుకోండి. ఎందుకంటే అపనమ్మకం, అయోమయం, ఇన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడే ఉన్నాయి. పైగా ఎవరైతే ప్రపంచ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు అక్కడికి కూర్చొని ఏంటి ఎక్కడ వేసారు, ఎక్కడ అమ్మాలి, చెప్పండి త్వరగా కానివ్వండి, ఇది కడితే ఇక్కడ అమ్మేద్దాం అన్న ఫీలింగ్ లోకి తీసుకెళ్తున్నారు. దానివల్ల ఎంప్లాయీస్ కూడా వర్క్ చేయలేకపోతున్నారు అంటూ ఏం చెప్తూ ఉన్నారు. పెరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి వాళ్ళేం దీన్ని పరిష్కారం చేయగలిగింది లేదు. ప్రజల్లో పెరుగుతున్న అవిశ్వాసం మటుకు నిజం. ఆశాభంగం కూడా. ఒక ఏడాది అయిపోయింది, ఏడాదిన్నర. ఇంకో ఏడాది తర్వాత మళ్ళీ ఎన్నికల వాతావరణం. ఈ లోపల జమిలీలు గిమిలీలు ఏమవుతాయో తెలియదు. కాబట్టి ఒకటైతే నిజం, సిఆర్డిఏని ప్రపంచ బ్యాంకు నడిపించడాన్ని ప్రజలు హర్షించారు. సిఆర్డిఏని ప్రపంచ బ్యాంకు నడిపించడాన్ని ప్రజలు హర్షించరు. ప్రజలు హర్షించకపోతే ఏం సార్? మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన నడిపిస్తాడు. ఆయనకి ఇవన్నీ పట్టవు సార్. ఆయనకి కావాల్సింది డబ్బు అంతే. ఇంకా ఈ తప్పితే ఇంకా ఫ్యూచర్ లో ఆయన ముఖ్యమంత్రి కాలేడని ఆయనకి తెలుసు. ఆయన ఈ టైంలో ఎంత దోచుకోవాలో అంత దోచుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యారు. సో అదే క్రమంలో ఇప్పుడు సిఆర్డిఏలో
ప్రపంచ బ్యాంక్ అధికారులు వచ్చి కూర్చున్నా, ఇటు ఏషియన్ బ్యాంక్ అధికారులు వచ్చి కూర్చున్నా, సంవత్సరం దాటి 2వ సంవత్సరం అని మీరు చెప్తున్నారు. కానీ ఫస్ట్ ఇంకో 5 సంవత్సరాలు మీరు లెక్కేసుకోవట్లా. 6-7 సంవత్సరాలు ఆయన పీకింది ఏమీ లేదు అమరావతిలోనే, అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారని ఇంకా రైతులు ఏదో మోరెత్తుకుని ఇలా చూస్తూ ఉన్నారు. అది జరగదన్న విషయం వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా. ప్రపంచ బ్యాంకు అధికారులు వచ్చి అక్కడ కూర్చున్నారంటేనే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళపైన నమ్మకం లేక వీళ్ళు చేస్తున్న పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి. ఇలా అయితే ఆ అమరావతి మొత్తాన్ని మనమే కొనేసుకోవాల్సి వస్తుంది అని ఒక నమ్మకం వచ్చి చంద్రబాబు నాయుడు పైన వీళ్ళపైన నమ్మకం లేక వాళ్ళే వచ్చి సిఆర్డిఏ భవనంలో కూర్చొని వాళ్ళే స్థలాలు అమ్మడానికి సంబంధించిన ప్రణాళిక, మార్కెటింగ్ సంబంధించిన ప్రణాళికలు మొత్తం చేస్తున్నారు. ఇలా గనక కనివి అయితే షూర్ గా చెప్తున్నా రైతుల నోట్లో మట్టి పట్టండి, డౌట్ లేదు. గడిచిన 7 సంవత్సరాల్లో ఏమీ చేయలేని ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రపంచ బ్యాంకు అధికారులను తీసుకొచ్చి అక్కడ పెట్టి అనుకున్న టైంలో మనం డబ్బులు కట్టలేము. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డి డబ్బులు రాకుండా లెటర్లు రాయించాడు, జగన్మోహన్ రెడ్డి చేయించాడు. కాబట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డి తప్పే, మీ స్థలాలని పోయి తుచ్ అంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తా ఏడుస్తా కూర్చోండి, అంతే అర్థమైందిగా. సో మొత్తానికి అమ్మకానికి అమరావతి, రైతులకి వెన్నుపోటు, ఇది మాత్రం రాబోయే 5 సంవత్సరాలు హెడ్లైన్ గా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. మీరేమంటారు, నిజమేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సన్నిగా, థ్యాంక్ యూ సో మచ్.